బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఐడి విచారణకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ లక్డీ కపూల్ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సమ్మక్క సారలమ్మ జాతర బందోబస్తు సమయంలో రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం కలిగించారని కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. సిఐడి నోటీసులతో ఇవాళ విచారణకు హాజరయ్యారు కౌశిక్ రెడ్డి. ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిఐడి విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. కౌశిక్ రెడ్డి కొద్దిసేపటిమే సిఐడి అధికారుల ముందు హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం విచారణ అయితే ప్రారంభం కావడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డితో పాటు తన సతీమణి శాలిని కూడా ఈరోజు సిఐడి కార్యాలయం ముందు హాజరైంది. ఇక వీరితో పాటు తన న్యాయవాదుల టీం కూడా అంటే లీగల్ టీం కూడా ఇప్పటికే సిఐడి కార్యాలయం ముందు హాజరు కావడం జరిగింది. ప్రధానంగా జనవరి 29వ తేదీన హుజురాబాద్లో సమ్మక్క సారలమ్మ సంబంధించిన జాతరలో జరిగినటువంటి కొంత తోపులాట, మరోవైపు పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగినటువంటి వాగ్వాదానికి సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే హుజురాబాద్ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిపై కొన్ని సెక్షన్స్ కింద అంటే పోలీసు విధులకు ఆటంకం కలిగించడం ఒక సెక్షన్స్తో పాటు మరోవైపు అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని, ట్రాఫిక్ అంతరాయం కలిగించారని నేపథ్యంతో అటు పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుంది. హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా సిఐడి అధికారులు ఇటీవల కాలంలో పాడి కౌశిక్ రెడ్డికి 35/3 ప్రకారము నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే నోటీసులు అందుకున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు ఉదయం 11:30 ప్రాంతంలో సిఐడి కార్యాలయం లక్డీకప్పులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయం ముందు విచారణకు హాజరు కావడం. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభం కావడం జరిగింది. ప్రధానంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలంపై చేసినటువంటి వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన విషయంపై సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాలపై కూడా కోపిలావుతున్నారు. దీంతోపాటు జనవరి 29వ తేదీన సమ్మక్క సారలమ్మ సంబంధించిన జాతరలో జరిగినటువంటి తోపులాట, మరోవైపు పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగినటువంటి వాగ్వాదానికి సంబంధించిన వివరాలపై కూడా పాడి కౌశిక్ రెడ్డిని సుదీర్ఘంగా అటు సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు గౌస్ అలం కరీంనగర్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి గౌస్ అలంపై కాల్పులు జరిపినని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు. ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ యొక్క సమావేశంలో సభ ముందు కూడా ఈ యొక్క అంశాన్ని కూడా పాడి కౌశిక్ రెడ్డి లేవనెత్తిన నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా పాడి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఇటీవల కాలంలో పాడి కౌశిక్ రెడ్డిపై నమోదైన కొన్ని కేసులని అన్నిటిపై కూడా అటు గౌతంలో అరకపూడి గాంధీపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు కడియం శ్రేహరిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన విషయాలపై కావచ్చు, ఇటీవల కాలంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్పై చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ అన్ని అంశాలపై కూడా సిఐడి అధికారులు పాడి కౌశిక్ రెడ్డి దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే సిఐడి అధికారుల ముందు హాజరయ్యేటప్పుడు మీడియాతో మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇదంతా కూడా రాజకీయ కక్ష చర్యలో భాగంగానే తనకు నోటీసులు సర్వ్ చేశారు. అసలు నోటీసులు ఇవ్వాల్సింది కరీంనగర్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి గౌస్ అలంకి నోటీసులు ఇచ్చి విచారించాలి. కానీ అక్రమంగా అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీని నేతల్ని టార్గెట్ చేసుకొని ఈ రకంగా నోటీసులు ఇవ్వడం ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు భాగమే అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడింది. అతనితో పాటు తన సతీమణి శాలిని సైతము అటు సిఐడి అధికారుల ముందు హాజరైంది. వీరితో పాటు తన న్యాయవాదులు బీఆర్ఎస్ లీగల్ టీం ప్రతినిధులు కూడా ఇప్పటికే అటు సిఐడి కార్యాలయం ముందు కూడా హాజరు కావడింది. ఇక పాడి కౌశిక్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది విట్నెస్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునేందుకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను సైతము సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా ఈరోజు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవైపు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసి ఈ రకంగా పోలీసులు వేధిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇదంతా కూడా లీగల్గా అంటే తనపై నమోదైన కేసులో భాగంగానే సిఐడి అధికారులు తనపై కేసు నోటీసులు ఇచ్చి 35/3 ప్రకారం నోటీసులు ఇచ్చి అతన్ని విచారిస్తామని మరోవైపు పోలీసు చెప్తున్నారు. ఈరోజు విచారణలో కూడా అదే అంశాలను కూడా పొందుపరిచే అవకాశం ఉంది. అందుకే స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుని సాయంత్రం వరకు ఈ విచారణ అనేది కంటిన్యూ కొనసాగిన తర్వాత మరి పాడి కౌశిక్ రెడ్డిపై సిఐడి అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారా లేదా మరొకసారి
నోట్స్లు ఇచ్చి విచారణకు రమ్మని పిలుస్తారా అనేది కూడా చూడాల్సింది చెప్పు. ప్రస్తుతం అయితే విచారణ అయితే ప్రారంభం కావడం జరిగింది. తెలంగాణ సిఐడి కార్యాలయం లకడీకప్పులో ఉన్నటువంటి తెలంగాణ సిఐడి కార్యాలయం ముందు విచారణ కొద్దిసేపటిమే ప్రారంభమైంది. అతను ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతి చేశారు. న్యాయవాదులని, అతని సతీమణి శాలిని కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం సిఐడి కార్యాలయం లోపల మాత్రం వారు ఉన్నారు. లోపల విచారణ గదిలో మాత్రము ఒక టీం, సిఐడి బృందం ఒక టీం మాత్రము పాడి కౌశిక్ రెడ్డిని విచారించి ఆయన స్టేట్మెంట్ మొత్తం కూడా అతను చెప్తున్నటువంటి వ్యాఖ్యలు మొత్తం కూడా సమాచారం మొత్తం కూడా వీడియోగ్రఫీ చేస్తారు. రేపు పొద్దున అంటే రేపు రోజున మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అన్ని ఆధారాలు కూడా ప్రస్తుతం అయితే సిఐడి అధికారులు సేకరిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్. జవాబు చెప్తా, తప్పకుండా జవాబు చెప్తాను. వాళ్ళు ఏం అడుగుతారో కూడా వింటాను. అసలు నాకు, నాతో పాటు నా సతీమణికి, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఎందుకు నోటీస్ ఇచ్చారో అసలు నాకు కూడా ఆశ్చర్యం ఉంది. ఖచ్చితంగా నోటీస్ని తప్పకుండా ఏమి ఇచ్చారో అడుగుతా. డీటెయిల్స్ అడిగిన తర్వాత బయటకు వచ్చినాక డీటెయిల్గా కూడా నేను మాట్లాడతా. కేవలం మా డంపింగ్ యార్డ్ గురించి రేపు నేను హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ ఆడ రేపు నా నిరసన ప్రోగ్రామ్ ఉండే కాబట్టి సిఐడి నోటీస్ ఇవ్వాలి. ఇల్లీగల్గా తీసుకొచ్చి ఇలా కార్లు పెట్టుకునేందుకు సిఐడి నోటీస్ ఇవ్వాలి తప్పితే ఇక నేను డీటెయిల్ 11:30 నా టైం కాబట్టి ప్లీజ్ నేను డీటెయిల్గా లోపలికి పోయి వచ్చి నేను మళ్ళీ మీకు వాళ్ళు ఏం అడుగుతారో అడగనియండి, జవాబు చెప్తా, తప్పకుండా జవాబు చెప్తాను. వాళ్ళు ఏం అడుగుతారో కూడా వింటాను. అసలు నాకు, నాతో పాటు నా సతీమణికి, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఎందుకు నోటీస్ ఇచ్చారో అసలు నాకు కూడా ఆశ్చర్యం ఉంది. ఖచ్చితంగా నోటీస్ని తప్పకుండా ఏమి ఇచ్చారో అడుగుతా. డీటెయిల్స్ అడిగిన తర్వాత బయటకు వచ్చినాక డీటెయిల్గా కూడా నేను మాట్లాడతా. కేవలం మా డంపింగ్ యార్డ్ గురించి రేపు నేను హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ ఆడ రేపు నా నిరసన ప్రోగ్రామ్ ఉండే కాబట్టి సిఐడి నోటీస్ ఇవ్వాలి. ఇల్లీగల్గా తీసుకొచ్చి ఇలా కార్లు పెట్టుకునేందుకు సిఐడి నోటీస్ ఇవ్వాలి తప్పితే ఇక నేను డీటెయిల్ 11:30 నా టైం కాబట్టి ప్లీజ్ నేను డీటెయిల్గా లోపలికి పోయి వచ్చి నేను మళ్ళీ మీకు